హీరోయిన్ అక్కడి నుంచి తీసుకొచ్చారు. వై ఇక్కడ అంటే అక్కడి నుంచి తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మనకి ఇక్కడ టాలీవుడ్ రీజన్ లేదు. ఓకే. సార్ చెప్పినట్టు ఒక చిన్న సినిమాగా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ హీరోయిన్స్ అనేసరికి మన క్రైటీరియాలో మన బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో సహజంగా బాంబే నుంచి ఎందుకు హీరోయిన్లు తీసుకొస్తామంటే ఆనెస్ట్గా చెప్పాలంటే తక్కువ బడ్జెట్లో వస్తారు. పెద్ద సినిమాలు హీరోయిన్లు వదిలేసేద్దాం, అలా మన చిన్న సినిమాలకు వచ్చి ఒక బడ్జెట్ ఉండిపోతుంది. ఈ హీరోయిన్కి ఇంతే బడ్జెట్ అని ఆ బడ్జెట్లో ఎవరు వస్తారని ట్రై చేసామనుకో ఇక్కడ ఎవరు రారు. ఎవరు రారండి, ఇది కాంట్రవర్సీ అవుతుందేమో కానీ అవుతుందేమో. ప్రాబ్లం ఏంటంటే మనకున్న ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ లిమిట్లోకి సెట్ చేసేటప్పుడు సెట్ అవ్వరు. సెట్ అవ్వగా రకరకాల దాంట్లో అప్పుడు ఒక కంపెనీ నుంచి కాస్టింగ్ కంపెనీ నుంచి తను వచ్చింది. ఆల్రెడీ తను ఏవో యాడ్స్ చేసింది, అలాగే చిన్న చిన్న తను చేసిన వీడియోలు సినిమా ఏదో ఒక సినిమా చేసింది. పెట్టిన తర్వాత అసలు మన క్యారెక్టర్కి అమ్మాయి సెట్ అవుతుందని ఆ అమ్మాయిని తీసుకునేది. సూపర్. సో వర్కింగ్ విత్ కిషిక అండ్ చరణ్ గారు మీకు ఎలా అనిపించింది? స్టోరీ విన్నప్పుడు, సార్ చెప్పినప్పుడు, సార్తో కూర్చున్నప్పుడు కానీ హీరోయిన్తో కెమిస్ట్రీ లేకపోయినా పర్లేదు, కానీ ఎస్పి చరణ్ సార్తో మాత్రం ఉండాలి. ఓకే. హీరోయిన్తో లేకపోయినా ఏదో అంటారు ఉంటే ఇంకా బాగుండేది అని, కానీ సార్తో లేకపోతే మాత్రం సినిమాలో లేదండి. సినిమా ఆయన అంత గొప్పగా రాసిన, అందరు అంత గొప్పగా చేసిన పని, ఆ కెమిస్ట్రీ అనేది సార్ దగ్గర నుంచి నాతో మా మధ్యలో లేకపోయి ఉంటే అది రాదు అసలు. అది నేను ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాను. సో స్టార్టింగ్ నుంచి సార్ ఎప్పుడు వచ్చినా అంటే స్ట్రిక్ట్గా ఉంటారేమో చిన్న ఇది ఉన్నది స్టార్టింగ్లో ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు, కానీ ఒక 1-2 days సార్ని అర్థం చేసుకుని ట్రై చేశాను. సో సార్ చిల్ అని అర్థమైంది నెమ్మదిగా. ఓకే సార్ చిల్ అనమాట. కూర్చుంటాడు, నాతో కూర్చుంటావేంటయ్యా నువ్వు, ఆ అమ్మాయితో రేపు సాంగ్ ఉంది వెళ్ళి కూర్చొని ఆ అమ్మాయితో కబుర్లు చెప్పండి. లేదు సార్. సో అందుకని సార్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేసేవాడిని ఎక్కువ. ఆయన కూడా బాగా ఇచ్చేవాళ్ళు అనమాట. అంత ర్యాపో అది ఇచ్చారు కాబట్టి సాంగ్స్లో కానీ ఎక్కడైనా సీన్లో మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఆ ఫాదర్ అండ్ సన్ బాండ్ కనెక్ట్ అవ్వాల్సిందే అని చెప్పి నేను కూడా సార్తో అలా అంత రియల్ ఫాదర్ అండ్ సన్ ఎలా ఉంటారో అలానే ఉన్నారండి. అంత బాగా కుదిరింది.